హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. పరిస్థితి ఇంత దూరం వచ్చింది కాబట్టి తన జీవితం తన భవిష్యత్తు సమస్యలో పడకూడదని ఆలోచించి నేను మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నాం. అమూల్యకి పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అది కాదు నాన్న, చెల్లెలు ఇంకా చదువుకుంటుంది కదా, తన చదువు ఇంకా పూర్తి కాకుండా అప్పుడే పెళ్ళేంటి నాన్న. చెల్లెలి బాధ్యత గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా ఉంటారా మీకు? తన చదువు గురించి తన భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేదు. ఒక తండ్రిగా నా కూతురి విషయంలో ఏం చేయాలో, నాకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నేను బాగా చూసుకుంటున్నాను. ఎంత జరిగిన తర్వాత కూడా తనకు పెళ్లి చేయకుండా కాలేజీకి పంపిస్తే రేపటి రోజున పొరపాటున జరిగేది ఏదైనా జరిగితే కన్నవాళ్ళుగా మీ గుండె పగిలి చావాలా? పరిస్థితి అంత దూరం రాకూడదు. అంటే వెంటనే అమూల్యకు పెళ్లి జరగాలి. అందుకే ఈ రోజు నుంచి పెళ్లి సంబంధాలు చూస్తాను. రోజులు తిరిగే కల్లా పెళ్లి చేసేస్తాను. ఓ అది కాదు మావయ్య, అమూల్య అర్థమయ్యేలా చెప్పి ఆ నిర్ణయం చెప్పడానికి మీ అందరికీ పిలిచాను అంతే తప్ప మీ అభిప్రాయాలు అడగడానికి కాదు. నా నిర్ణయం ప్రకారం నా కూతురికి పెళ్లి జరుగుతుంది. నా నిర్ణయం ప్రకారమే అందరూ ఇక్కడ నడుచుకోవాలి తప్ప జడ్జ్ చేయడానికి మీరెవరు? ఎదురు చెప్పడానికి వీలు లేదు. ఈ మాటలు నీకోసం కూడా. నేను చూసేవాడిలో తల దించుకుని తాళి కట్టించుకోవాలి. నోరెత్తడానికి వీల్లేదు. నీ ఎటువైపు జీవితం మగపిల్లల పద్ధతిగా పెట్టి మీ నాన్న నిర్ణయం నాకు నచ్చలేదు ధీరజ్. అవునురా, చదువుకునే అమ్మాయికి లైఫ్లో ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. మరి చదువు మధ్యలో ఆపేసి పెళ్లి చేయడం కరెక్ట్ కాదురా. మీ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కదా, మీ నాన్నతో మీరు మాట్లాడొచ్చు కదా. సడన్గా చదువు ఆపేస్తే మీ చెల్లెలి భవిష్యత్తు ఏమవుతుంది? తన కెరియర్ పాడైపోదా? మీ నాన్న అర్థమయ్యేలా కాస్త గట్టిగా చెప్పచ్చు కదరా. నోరు ముయ్యి. ఏంటి మా నాన్న నిర్ణయం? మా నిర్ణయం కూడా నచ్చలేదా? ఏం నచ్చలేదు? నీకేది నచ్చదు. మీకు మీ నాన్న నిర్ణయం తప్ప ఎవరిది నచ్చదు. మా నాన్న పెంపకం నచ్చదు. నేను నచ్చను. అసలు ఈ ఇల్లే నచ్చదు నీకు. ఎందుకంటే నీ మనసులో ఉన్న అసలు ఉద్దేశం వేరు కాబట్టి ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా మనసులో ఉద్దేశం ఏంటి? బయటకు రావడం ఏంటి? అవును, అమూల్యకి ఇప్పుడిప్పుడే పెళ్ళొద్దని, తన చదువుని మధ్యలోనే ఆపేయొద్దని నువ్వు వింత ప్రేమను కురిపించి వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఓహో, మీ అన్నగాడికి అమూల్య పెళ్లి చేయాలని నీ ప్లాన్ కదా. ఒరే, బుద్ధి ఉందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వేనా మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? నేను అమూల్య భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడుతుంటే నువ్వేదేదో ఊహించుకుని బుద్ధి లేకుండా వాగుతావేంటి? ఏదేదో ఊహించుకోవడం కాదు, నీ మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాను. మీ ఎదవలతో మా చెల్లి పెళ్లి చేయాలనేది నీ అసలు ప్లాన్. అందుకే కదా అందరి ముందు మా నాన్న నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. అందుకే మా చెల్లెలి అందరి ముందు ప్రేమించిందని నువ్వే అందరి ముందు నిందలు వేశావు. అందుకే కదా మా కుటుంబానికి తప్పలేదు. రే ఆపురా, నువ్వు అపార్థాలు చేసుకుంటున్నావు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు తప్ప ఆలోచించడం లేదు. అర్థం చేసుకోవచ్చేవు నువ్వే కదా. ఉద్దేశం ఏదైనా అనవసరం రా నాకు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అసలు? కాబట్టి మాట్లాడుతున్నాను. ఏంట్రా నువ్వు అర్థం చేసుకుంది? చూడు, నువ్వు అనుకున్నట్లు ఆలోచనని కానీ నీ ఉద్దేశాలు కానీ నాకు లేవు. అసలు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఆలోచన నా మనసులో లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా మా అన్నయ్య నేను సపోర్ట్ చేసినట్టు మాట్లాడట్లేదు. వాడి ప్రేమను సమర్థించే కన్నా మాట్లాడట్లేదు. జరిగిన సిచ్యువేషన్ని అమూల్య వాడిని ప్రేమించిందని, అమూల్య వైపు నుంచే తప్పు ఉందని. ఒక్కసారి చెల్లెలు తప్పుగా మాట్లాడుతుంటే అస్సలు బాగోదు. చూడు, మా నాన్న తీసుకుంది నిర్ణయం కరెక్టే. అమూల్య పెళ్లి చేసుకోవాలనుకుంటున్న మా నాన్న నిర్ణయం గౌరవిస్తాను, కట్టుబడి ఉంటాను. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. మాట్లాడిన మర్యాదగా ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ క్షణం నుంచి నేను మాట్లాడుకోవట్లేదు. మాట్లాడితే నేనేం చేయాలో నాకే తెలియదు. ఏమండి ఆవిడ గారండి, ఆవిడ గారండి, ఇందాక నుంచి పిలిచేది ఒకే ఒక మాట. ఏంటి, చాలా రోజులయ్యింది కదా, అందుకని ఒకసారి. ఏంటది? ఒక్కసారి ఏంటది? బజ్జీలు వేసి నీ చేత్తో తినిపిస్తావా? బజ్జీలు తీసుకెళ్తావా? బజ్జీలు కావాలి నీకు? బజ్జీలు ఏంటి వంపులు తిరుగుతున్నావు?
ఏంటలా అమ్ముడు ఏంటలా అబ్బో అబ్బో అని పరిగెత్తుకుని వస్తున్నావు, ఏమైంది? కంగారు పరిగెడుతున్నావు? ఏం కంగారు లేదమ్మా. ఏంటది? కంగారు రన్నింగ్ కాదు, ఆనందంతో రన్నింగ్ చేశాను, అందుకే కోపం తీసి. ఏంటి మనవడు ఇడ్లీ వస్తున్నాడా ఏంటి అమాయకంగా? అంత లేదులే, 4 టిక్కెట్లు లేదన్నట్టు మా ఆయనగారు అమూల్య పెళ్లి సంబంధం చూస్తున్నారు. మా మామయ్య గారు అమూల్యకి పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఇంత పెళ్లి చేస్తే కంగారు అయిపోతుంది. పాలల్లో ఆమె కలిపిన తాగినట్లు ఈ ఫేస్ ఇంకా పెట్టలేదా ఏంటి విరిగినట్లు? ఏంటిది అమూల్య పెళ్ళ? మనం ఏంట్రా, వాళ్ళకి 10 లక్షలు ఇచ్చాం కదమ్మా. ఇప్పుడు అమూల్య వేరే వాడితో పెళ్ళి అయిపోతే వాడి బండోడు మనం వదలడు కదరా. ఏంటిది ఇప్పుడు? రైలు వచ్చి ఇడ్లీని గుద్దినా గుద్దకపోయినా పరిస్థితి ఒకలాగే ఉంది. 10 లక్షలు టార్చర్ తప్పించుకోవడానికి ఆ అమూల్య విషయంలో మావయ్య గారు ఒక ప్లాన్ వేశారు. మనం కూడా తప్పించుకోవచ్చు. ఎందుకంటే అయ్యో మనకు తెలీదు, మనకి ఏ సంబంధం లేదు అంటూ సమాధానం చెప్పచ్చు. మా ప్రయత్నం ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ఏంటిది అసలు, ఏం మాట్లాడుతున్నారు అసలు? షూ ఆడున్నాడు ఎవరున్నారు? ఏదైనా ఆ విశ్వగాడికి ఏమైనా నాకు అనవసరం. ఏవైనా చెప్పు హ్యాపీగా ఆడిని బట్టి మాకు ఏ సంబంధం లేదని చెప్పచ్చు. ఉష్షు ఏంటి ఉష్షు నాన్న? ఏంటిది అస్తమాను ఉష్షు ఏంటి? నేను అన్నీ విన్నాను, నాకు అర్థమైంది. నువ్వు మా ప్రేమ రాయబారానికి నువ్వే అని విషయం నాకు అనే విషయం అమూల్యకి నాకు రాయబారం నువ్వే అని మీ మావయ్య గారితో నేను చెప్పేస్తాను. అప్పుడు నీ సంగతి తెలుస్తాడు మీ మాంగారు. ఏమనుకుంటున్నావు? అసలు నీకు అర్థమవుతుందా? ఏవైనా సరే అమూల్యతో నాకు పెళ్ళి జరిగేలా చూడాలి. ఆ సంబంధం నువ్వే చెడగొట్టలేదనుకో నీ కాపురాన్ని నేను మొక్కలు చేస్తాను. ఏమనుకుంటున్నావు? అర్థమవుతుందా? సరే అయితే రేపొద్దున చూద్దాం అనేసరికి ఇంకా ఏంటి నాన్న, నాకు అసలు కనీసం చెప్పలేదు వాడు వచ్చినట్టు కూడా. ఎందుకు నాన్న అలా చెప్పావు? అత్త ఏంటిది? అమూల్య చదువుకుంటుంది కదా. అదే అది కాదు అత్త, అమూల్య చదువుకుంటుంది కదా, ఎందుకు అలాగ పెళ్లి చేయాలని? ఏది కరెక్టో ఏది ఏదో ఆలోచించండి. నువ్వెవరో నాకు చెప్పడానికి? నాకు తెలియదా? మా కూతురు విషయం మాకు తెలియదా? పెళ్ళి ఎప్పుడు చేయాలో మాకు తెలియదా? అంటే ఏది తప్పు ఏది ఒప్పు కూడా తెలియకాదు. నువ్వు చెప్తే తప్ప నేర్చుకోవాల్సిన స్థితిలో మేము లేము. అత్త కోపం తెచ్చుకోకు, ఏం మాట్లాడొద్దు చెప్తున్నాను కదా, నాతో మాట్లాడొద్దని నీకు చెప్పాను కదా. అత్త అలా కాదత్త, ఎందుకు అలా విసుక్కుంటావు? నీకు ఏమనిపించి మాట్లాడుతున్నప్పుడు నీ మాటల్లో వినాల్సిన అవసరం నాకు లేదు. ఒక్కసారి నువ్వు ఇలా వచ్చి అత్త నాకు ఒక అన్న అసలు బాగా చెప్తున్నాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నా కంటికి కనబడకు. అత్త అలా వెళ్ళమని అన్నావేంటత్త? అత్తయ్య ప్రేమ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? దాని మీద మీరు అంత కోపం చూపిస్తున్నారు. శ్రీరామ ఏ తప్పే లేదో నేను అనాలా? అంటే అన్నారంటారు కానీ ఇదంతా నాదే తప్ప. మేనకోడలని నెత్తిన పెట్టుకున్నాను కదా, అందుకే తప్పంతా నాదే అంటున్నావు. నిన్న ఆవిడగారు ఏం చేసిందో నీకు తెలీదా? ఏం మాట్లాడిందో మర్చిపోయావా? తప్పంతా నాది అని అంటున్నావు. వెంటపడి నడి రోడ్లో అందరూ ముందు మాట్లాడింది దానివల్లే కదా. దాని వాళ్ళు అందరూ మనల్ని నోటితో అన్నారు కదా, నీకేమీ అర్థం కావట్లేదా అంటూ తిట్టేసరికి అత్తయ్య మీరు అలా మాట్లాడే తప్పు అని అంటుంది. ఏదైనా సరే అత్తయ్య, ప్రేమ విషయంలో మేము మాట్లాడే తప్పులు తన మాయ మాటలు నమ్మింది అంతే తప్ప, కానీ ఎప్పుడో ఒక మాట అనని మీరు ఒక మాట అనేసరికి చాలా బాధపడింది. ఇవాళ ఎపిసోడ్ ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు అమూల్య విశ్వకు పెళ్ళి అవుతుందా లేకపోతే ఏం జరుగుతుందా అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.